వెల్కమ్ టు క్యూ న్యూస్. అందరికీ నమస్తే. నేను మీ రాజు. ఇవాళ మన బీసీలకు జరుగుతున్న అన్యాయం పట్ల బీసీలకి బీసీ అంశాల పట్ల మాట్లాడడానికి ఇవాళ మనతో పాటు కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న చెప్పండి, బీసీలకి ఇప్పటి నుంచి కాదు గతం నుంచి కూడా అన్యాయం అనేది జరుగుతూ వస్తూ ఉంది. మరి మీ కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకి ఏమైనా న్యాయం జరుగుతుందా? కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు న్యాయం చేసే ఉద్దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది కాబట్టి ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గారు గ్రహించే బీసీలకు చట్టసభల్లో తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీ గారు ఉన్నప్పుడు సమైక్య రాష్ట్రంలో 33% ఉన్న రిజర్వేషన్ను 22% కుదించడంతో ప్రధానంగా బీసీలకు నష్టం జరిగింది. కాబట్టి బీసీలకు లాభం జరగాలంటే ఖచ్చితంగా కులగన్న జరగాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి కులగన్నగా జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అదే బీసీల రిజర్వేషన్ 42%, 23%, 42% పెంచాలంటే ఖచ్చితంగా డెడికేషన్ కమిషన్ ఉండాలని చెప్పి ప్రభుత్వం భావించి వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో డెడికేషన్ కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు బీసీలకు 3,000 కోట్ల రూపాయలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో నిధులు ఇచ్చారు. అదేవిధంగా బీసీల మీద ఖర్చు పెడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే వారికన్నా అదనంగా మేము 6,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీసీ. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ బీసీలకు సముచితమైన గౌరవం న్యాయం ఇచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా బీసీల నుంచి ఏ అవకాశం వచ్చినా కూడా ఖచ్చితంగా బీసీలకు ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే 2 రాజ్యసభలు వస్తే ఒక బీసీ అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇచ్చారు. అదే కాకుండా ఒకేసారి 2 ఎమ్మెల్సీలు వస్తే ఒకటి మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఇంకోటి బల్మూరు వెంకట గారికి ఇచ్చారు. అంటే వచ్చిన అవకాశాలు ప్రతిదీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు సముచితమైన న్యాయం, ఎందుకంటే టికెట్లు మనం ఆ సందర్భంగా ఇవ్వలేకపోయినాం కాబట్టి ఖచ్చితంగా బీసీలకు మంచి గుర్తింపు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావించి ఆ దిశగా వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా బీసీలకు ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కులగన్న విషయంలో చాలా త్వరితగతిన రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో భాగంగా లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా పోస్ట్పోన్ చేసుకున్న సందర్భం. ఎందుకంటే బీసీలో 42% ఇచ్చిన తర్వాత మాత్రం లోకల్ బాడీ ఎలక్షన్ పెడతామని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి ఖచ్చితంగా ఇచ్చిన మాట కట్టుబడి ఉండి ఎలక్షన్లు పోస్ట్పోన్ చేసిరంటేనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా బీసీల పక్షపాతిగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవాలి. ఓకే అన్న, మనం గతం నుంచి చూసుకుంటే ఇప్పటివరకు కూడా బీసీలో ఒక్క ముఖ్యమంత్రి కూడా లేరు. దీనిపై మీరేమంటారు? ఇంకా బీసీల విషయంలో ముఖ్యమంత్రి గారు లేరంటే ఆనాడు సమైక్య రాష్ట్రంలో ప్రధానంగా రాయలసీమ, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ప్రధానంగా ఉండేవాళ్ళు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారు ఉన్నారు. కాబట్టి బీసీల విషయంలో అయినా ఎస్సీ ఎస్టీల విషయంలో ఎవరి విషయంలో అయినా ఇప్పుడు ఏంటంటే నెంబర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఎక్కువ ఉన్నాం, మనమే ముఖ్యమంత్రి కావాలని మనం అనుకున్నాం, కరెక్టే. మరి ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు కదా, ఎవరైనా కామనే కదా. మనం నెంబర్ ఎక్కువ ఉన్నాం, జనాలు ఎక్కువ ఉన్నాం కాబట్టి మన వాళ్ళు ముఖ్యమంత్రి కోరుకున్నా తప్పు లేదు. కానీ నెంబరు అంటే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు ఉండటంతో ప్రధానంగా వారే ముఖ్యమంత్రి అవుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ స్థాయిలో కులగణన చేయబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కులగణన చేస్తూ ఉంది. కాబట్టి జాతీయ స్థాయిలో నిజమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉంటే ఒకే దెబ్బకు బీసీ కులగణన అయిపోయింది. చట్టసభలో కూడా బీసీ రిజర్వేషన్ వచ్చి ఉంటే బీసీలు ఎప్పటికోసారి అవకాశం మంచిగా అన్ని రకాలుగా అవకాశాలు వచ్చేది. ముఖ్యమంత్రి ఒకటే కాదు కదా, అన్ని రకాల అవకాశాలు వచ్చినప్పుడు అందిపుచ్చుకున్నప్పుడు ముఖ్యమంత్రి కుర్చీ అనేది ఎవరైనా ఉన్నా కూడా అన్ని రకాల అవకాశాలు కల్పించినప్పుడు రకరకాల వాళ్ళ నాయకత్వం అనేది ముందుకు వస్తుంటుంది. ఇప్పుడు మంత్రులలో ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటాడు, చీఫ్ మినిస్టర్ అంటే అదే కదా, తను మంత్రే, అందులో ఒక వ్యక్తి చీఫ్గా వ్యవహరిస్తాడు, అతను చీఫ్ మినిస్టర్ అవుతాడు. మిగతా వాళ్ళంతా మంత్రులు. అదేవిధంగా వచ్చినట్టు ప్రతి అభ్యర్థులకి అవకాశం ఇవ్వనందు వల్లనే కదా అవతల వాళ్ళు సీఎం అవుతున్నారు. అంటే అట్లా కాదు కదా, బీసీలకు అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. 23 మనం గెలిచింది 8 మంది. అంటే నేను అనేది సంఖ్య తీసుకునే అంటే అన్ని రకాలుగా లోపం ఎక్కడుంది, మనం దాన్ని ఎట్లా బయటకు తీసుకురావాలి అంటే ఇంకా చాలా అవేర్నెస్ రావాలి. రాజకీయాలన్నీ కాస్ట్లీ అయిపోయినాయి. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర అధికారులకు వచ్చి ఆగం చేసింది తెలంగాణ రాజకీయాలు మొత్తం. నీకు ఏదైనా పైసలు లేకుండా రాజకీయం చేసేది ఉంటే అందరూ సమాజ సేవ చేస్తారు, లేకపోతే దానిలో బాగా ప్రజలు ఓట్లు వేస్తారు. రాజకీయాలు అంటే కాస్ట్లీ చేసిన తర్వాత రాజకీయాలు విపరీతమైన కాస్ట్లీ చేసింది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత. ఒక్కొక్క నియోజకవర్గం 40 కోట్ల రూపాయలు 50 కోట్ల రూపాయలు పెట్టి పోటీ చేసినంటే ఎడిపోతుంది ఈ సమాజం. వాళ్ళు మొన్న ఎలక్షన్లో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. మహారాష్ట్ర ఎలక్షన్లో ఇది కాదు, జాతీయ స్థాయిలో ఒక సర్వే మొన్న 24 ఎంపీ ఎలక్షన్లో
దేశం మొత్తం అన్ని పార్టీల ఖర్చు 1,20,000 కోట్లు. అందులో భారతీయ జనతా పార్టీ ఖర్చు 63,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి ఒక ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన సంస్థ వెల్లడించింది. 2019 ఎలక్షన్లో 24,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందట భారతీయ జనతా పార్టీ. 2024 వస్తాక 64,000 కోట్ల రూపాయలు. ఏ విధంగా అంటే అన్నిటికీ నేను సోషల్ మీడియా కావచ్చు, మీడియా కావచ్చు, అందరి అభ్యర్థుల ఖర్చు కావచ్చు, రకరకాల అన్ని అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, అన్ని కలిపి 64,000 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీ ఖర్చు పెట్టింది. అంటే రాజకీయాలు ఎంత కాస్ట్ లేనో అర్థం చేసుకోవాలి. కాబట్టి రాజకీయాలు కాస్ట్ లేనప్పుడు ప్రజల్లో పాపం వాళ్ళని తప్పుపడతాను వీల్లేదు. ఇవన్నీ కూడా సమమూలమైన సమమూలమైన మార్పు. ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ కూడా అమెరికా తరహాలో, లేకపోతే కొన్ని ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క తరహా ఎలక్షన్స్ ఉంటాయి. కొన్ని దేశాల్లో ఎట్లుంటుందంటే పార్టీలో కోట్లు వేస్తారట. సపోజ్ ఒక పార్టీకి 60% వస్తే 100 పదవులలో 60 మంది అటుపోతారు. ఇంకో పార్టీ 40% ఓట్లు వస్తే 40 పదవుల్లో నామినేట్ చేస్తున్నాడు. అట్లా పార్టీకి అట్లాంటప్పుడు ఖర్చు ఉండదు. ఎలక్షన్ రిఫార్మ్స్ రావాలా. ఒకనాడు భారతదేశంలో 5 రోజుల్లో ఎలక్షన్ జరిగినాయి. ఈనాడు మరి 2 నెలల కాలం పాటు ఎందుకు జరుగుతున్నాయి? పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎలక్షన్ 6 ఫేజ్లు జరుగుతుంది. 6 ఫేజ్లలో పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది. 7 ఫేజ్లలో ఎంపీ ఎలక్షన్లు 7 ఫేజ్లు జరిగినాయి. 7 ఫేజ్లలో జరగాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ప్రతి మున్సిపల్ ఎలక్షన్ కూడా అమిత్ షా గారు రావాలి, మోడీ గారు వచ్చి ప్రచారం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత జాతీయ స్థాయిలో ఖర్చు పెరిగింది. ఇక్కడ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఖర్చు పెరిగింది. కాబట్టి ఎలక్షన్ రిఫార్మ్స్ వచ్చినట్లయితే తక్కువ కాలంలో ఎలక్షన్లు అయిపోయేది. అదే కాకుండా ప్లాట్ఫామ్ మీద కూర్చొని మాట్లాడుకుని డిస్కషన్ ద్వారా ప్రజల యొక్క మన్నలు ఎవరు పోతే వాళ్ళు ఎలక్ట్ అయ్యే విధంగా ప్రజలు ఓట్లు వేస్తే ఇంకా ఈజీ అయ్యేది. మొత్తం ఆన్లైన్ మెథడ్స్ వస్తే తప్ప ఈ ఆఫ్లైను ఇవన్నీ కూడా దాంతో కాస్ట్లీ పెంచడంతో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు నష్టం జరుగుతున్నట్టుగా భావిస్తాం. ఒక రాజకీయ పరంగా కాదు, అన్ని రంగాలలో మన బీసీలకి అన్యాయం జరుగుతుంది కదా, దీనిపై ఏమంటారు? అంటే ప్రధానంగా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ లేకపోవడే ప్రధాన కారణం. ఎస్సీ ఎస్టీలకేమో ఆనాడు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ప్రకటించడంతో ఎస్సీ ఎస్టీలకు నష్టం జరగడం లేదు. ప్రధానంగా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ లేకపోవడం, అదే ఉద్యోగాలు ప్రమోషన్లు కావచ్చు, అన్నింటిలో బీసీలకు రిజర్వేషన్ లేదు కదా, అన్నిట్లో వెనుకబడి మండలి కమిషన్ ఆనాడు వచ్చిన రిఫార్మ్స్ కావచ్చు. బీసీల కోసం ఇప్పుడు బీసీ ప్రధానమంత్రి కరెక్టే, మరి బీసీల కోసం ఏం చేసినావు? చట్టసభలో రిజర్వేషన్ తెచ్చినవా? లేదు కదా. మీరు అక్కడ ఓసీ ఉన్నటువంటి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ క్యాష్ని తీసుకొచ్చి బీసీలో పెట్టుకుని ఓకే. ఇప్పుడు ఏమన్నా భారతీయ జనతా పార్టీ బీసీ ప్రధానమంత్రి ఒక 33% చట్టసభలో బీసీ రిజర్వేషన్ ఏదైనా తీసుకొస్తే అయిపోయాయి కదా. రాజకీయంగా బీసీలో రిజర్వేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అన్ని రంగాల్లో బీసీలు ముందుకు పోతుంటారు. తర్వాత ఉద్యోగాల్లో ప్రమోషన్లో రిజర్వేషన్ వస్తుంది. ఉద్యోగాల్లో రిజర్వేషన్ బీసీలకు ఉంది కరెక్ట్, ప్రమోషన్ రిజర్వేషన్ లేదు కదా. అదే కాకుండా యూపీఎస్సీలో బీసీలకు ఎంత ఇంప్లిమెంట్ అవుతుంది రిజర్వేషన్? 10% కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు. నీకు గుజరాత్లో బీసీ ప్రధానమంత్రి కదా, బీసీలకు ఉన్న రిజర్వేషన్ ఎంత తెలుసా అండి? లోకల్ బాడీ 10% రిజర్వేషన్ ఇచ్చారు అక్కడ. ఇంప్లిమెంటేషన్ అవుతుంది 10% మాత్రమే. ప్రధానమంత్రి ఏమో బీసీ, నేను బీసీ చైతన్యం కావాలి ఇక్కడ. లేదా ఇక్కడ చట్టాలు పాపం ప్రజలు వాళ్ళు చైతన్యం అవుతారు, ఇంకా చైతన్యం కావాల్సిన అవసరం ఉంది కరెక్టే. కానీ ఇక్కడ అంటే ఏమంటారు, కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, చట్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చినట్లయితే ఈజీగా ఒకసారి బీసీల చట్టసభ రిజర్వేషన్ వస్తే ఆటోమేటిక్గా బీసీల భవిష్యత్తు మారిపోతుంది. ఎందుకంటే చట్టాలు చేసేవాళ్ళు నీ వాళ్ళు ఉన్నప్పుడు నీ వాళ్ళ మేలు కోసం చట్టాలు చేస్తారు కదా. లోపం ఉన్నది కాబట్టి ఈ లోపాలు సవరించుకునే ప్రయత్నం ఖచ్చితంగా కేంద్రంలో ప్రధానమంత్రి చెప్పుకునే నరేంద్ర మోడీ గారు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారు బీసీలకు చట్టసభ రిజర్వేషన్ తీసుకొస్తే బీసీల బతుకులు బాగుపడతాయి. దాదాపు మన తెలంగాణ అసెంబ్లీలో చూసుకుంటే కూడా 119 సీట్లలో ఎక్కువ శాతము పై స్థాయి అంటే అగ్ర కులాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. బీసీకి సంబంధించిన వాళ్ళు నార్మల్గా అంతే తక్కువ ఉన్నారు. అంటే ఉండాల్సినంత ఉండలేదు అక్కడ. దీనిపై ఏమంటారు? అంటే ప్రధానంగా ఇదే కదా చెప్పేది. లేదంటే రాజకీయాలన్నీ కూడా మొదటి నుంచి ఇప్పుడు రాజకీయాల్లో ఎవరు యాక్టివ్ ఉంటే వారు పట్టం కడతారు. ప్రజలు కూడా మాకు అందుబాటులో ఉంటారా ఇవన్నీ చూసుకుంటారు కదా. ఇప్పుడు రాజకీయాలు చేసే వాళ్ళు కూడా చాలా మంది బీసీలు గెలుస్తుంటారు. ఇది పోవాలి, ఈ పద్ధతి పోవాలంటే ఏం చేయాలి? ఈ పద్ధతి పోవాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైనా పోటీ చేసే వాళ్ళు డెడికేటెడ్గా పనిచేయాలా. డెడికేటెడ్గా పనిచేస్తే నీకు ప్రజలు ఓట్లు వేస్తాను సిద్ధంగా ఉంటారు. వాళ్ళు ఏ మార్గాన్ని అన్వేషించారో నువ్వు ఆ మార్గాన్ని అన్వేషించాలా, అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. వాళ్ళు అన్వేషించిన మార్గాన్ని నువ్వు అన్వేషించకపోతే నువ్వు సక్సెస్ కావు. అంతే కదా. అవతల నువ్వు రాయితో కొడితే నువ్వు రాయితో కొట్టాలి, నువ్వు చేయితో కొడతా అంటే కుదరదు కదా. కాబట్టి ఇప్పుడు మనకు ప్రాక్టికాలిటీ వెరీ ఇంపార్టెంట్. రాజకీయాల్లో వస్తున్నాయి ఎలక్షన్ రిఫార్మ్స్, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ వస్తే
వెరీ ఈజీ. ఈ రెండు లేనప్పుడు ఖచ్చితంగా అవతలు ఏం చేస్తావు అది చేస్తే తప్ప నువ్వు సక్సెస్ కావు. ఎట్లా మీ బీసీ ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తారు మళ్ళీ? నువ్వు బీసీలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవేర్నెస్కి అయితే వస్తున్నమాట వాస్తవం. ఇప్పుడు ఎందుకంటే ప్రతిసారి తెలంగాణ రాష్ట్రంలో సోషల్ మీడియా కావచ్చు, అదే కాకుండా తిన్మార్ మల్లన్ లాంటి వాళ్ళు, లేకపోతే తొలివెలు రఘు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ చాలా ఆర్ కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు, తర్వాత జాజుల శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు చాలామంది బీసీ సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో చైతన్యం పెరుగుతున్న మాట వాస్తవం. తెలంగాణ ఎప్పుడు ఏదో ఒక ప్లాట్ఫామ్ అంటే ఏదో ఒక ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి. ఆనాడు కమ్యూనిస్టు ఉద్యమాలు కావచ్చు, నిజాం మీద పోరాటాలు కావచ్చు, భూమి మీద ఉద్యమాలు కావచ్చు, లేకపోతే సారాయి ఉద్యమాలు కావచ్చు, లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఉద్యమం కావచ్చు, ఇవన్నీ ఉద్యమాలు అన్నీ కూడా ఫినిష్ అయినాయి. తెలంగాణ రాష్ట్రం వర్గీకరణ సంబంధించి కూడా ఇష్యూ సార్ట్అవుట్ అయిపోయింది. కాబట్టి తెలంగాణ ఎప్పుడు ఒక ఉద్యమాన్ని కోరుకుంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా బీసీల చైతన్యం పెరుగుతూ ఉంది. కాబట్టి భవిష్యత్తులో బీసీ ఉద్యమాలు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని పార్టీలు కూడా బీసీలకు ప్రాధాన్యత ఇస్తారని చెప్పేసి భావిస్తాము. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ బీసీని పార్టీ అధ్యక్షుడు చేసింది కూడా దానికోసమే అని చెప్పేసి నేను భావిస్తాను. ఓకే, ముఖ్యంగా మీరు ప్రధానంగా బీసీల తరఫున మీ డిమాండ్ ఏంటి? అంటే బీసీల తరఫున ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రేపు మీరు ఒక బీసీ లేదు అదే చెప్తాను, రేపు సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా బీసీల జీవితాల్లో వెలుగు కనిపెడుతుంది. ఎందుకంటే బీసీల ముదిగాలు సంఖ్య తెలుస్తుంది. అసలు ఇంతవరకు దేశంలో బీసీల సంఖ్య ఎంతో తెలియదు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటో తెలియదు, వాళ్ళ సామాజిక పరిస్థితి ఏంటో తెలియదు, వాళ్ళ విద్యా పరిస్థితి ఏంటో తెలియదు. వాళ్ళకి అసలు ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వేలో సామాజిక ఇంటింటి సర్వేలో ఆర్థిక, రాజకీయ, ఆర్థిక, సామాజిక అన్ని అంశాలతో కూడినటువంటి సర్వే నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరి సంఖ్య ఏందో తెలుస్తుంది, ఎవరి ఆర్థిక పరిస్థితి ఏందో తెలుస్తుంది, ఆర్థికంగా ఎట్లున్నారో తెలుస్తుంది, అసలు ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు తీసుకునే వాళ్ళు ఎవరు, తీసుకునే వాళ్ళు ఎవరున్నారు జాతులు, లేకపోతే ఇంతవరకు చట్టసభలో పోయిన జాతులు ఏంది, ఫోన్ జాతులు ఏంది, లోకల్ బాడీలో పోటీ చేసిన వాళ్ళు ఎవరు, చేయని వాళ్ళు ఎవరు, అన్ని రకాల రిపోర్ట్ రాబోతా ఉంది. కాబట్టి ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలంగాణ నుంచే బీసీలు ప్రపంచవ్యాప్తంగా అంటే భారతదేశంలో తెలంగాణ మీద డిస్కషన్ జరగబోతా ఉంది. తెలంగాణ దానికి నాంది కాబోతా ఉంది. కాబట్టి భవిష్యత్తులో బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో ఈ సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే రిపోర్ట్ అనేది చాలా బ్రహ్మాండంగా పనికొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీల యొక్క జీతాల్లో కొంత వెలుగు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. మీరు డిమాండ్ చెప్పలేదు మీ బీసీల తరఫున? బీసీలకు అన్ని రకాల అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఏదైనా కూడా. ఎందుకంటే బీసీల నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయకపోతే అనవసరంగా వేరే పార్టీ వాళ్ళు ఎంకరేజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీసీని పీసీ బ్రాండ్ చేశారు. అదే కాకుండా బీసీలకు అన్ని రకాల నామినేటెడ్ పదవులు ఏది వచ్చినా కూడా ఎమ్మెల్సీ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, రేపు వచ్చేటువంటి ఎమ్మెల్సీల విషయంలో కూడా ఖచ్చితంగా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. పార్టీ పదవులలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు సముచిత న్యాయం చేయబోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని అందిపుచ్చుకొని ఖచ్చితంగా మనం భవిష్యత్తు లీడర్ అయ్యే అవకాశాన్ని మనం కూడా వెలివేషన్ చేసుకుంటే తప్ప బీసీలకు పదవులు ఇచ్చినంత మాత్రాన మళ్ళీ నువ్వు చేసుకోకపోతే నువ్వే వెనకబడతావు కదా. కాబట్టి అన్ని రకాలుగా మనం కూడా రెడీ కావాల్సిన అవసరం ఉంది. ఓకే, మొత్తానికి ఇది మన కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ మన బీసీలకు సంబంధించి వారి యొక్క అభిప్రాయాలను, వారి డిమాండ్స్ని చెప్పడం జరిగింది. మరి ఖచ్చితంగా బీసీ ప్రజలంతా కూడా ఐక్యం కావాలి, బీసీ ముఖ్యమంత్రిని తెచ్చుకునే విధంగా మనకు కావాల్సిన బీసీలకు కావాల్సిన హక్కులు అన్నీ దక్కించుకునే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అందరికీ నమస్తే.